48వ డివిజన్ మోద్దీన్ దర్గా నుంచి మహాలక్ష్మి గుడి వరకు టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ, పొంగూరు రమాదేవి పర్యటన ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం పొంగూరు నారాయణ, వారి సతీమణి పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. డివిజన్లో ర్యాలీ జరిగింది. పొంగూరు నారాయణ గారితో పాటు ఆయన సతీమణి నేను రమాదేవి కూడా మేమందరం కలిసి పాల్గొన్నాము. ప్రతి ఒక్కరూ ఉదయం 7 గంటలకే మొదలయ్యింది. అయినా కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క విండోస్ దగ్గరకు వచ్చి బాల్కనీల మీద ఉండి, కొంతమంది ఇంటి బయటకు వచ్చి వాళ్ళు నేరుగా మాలో కలిసి ఆ విధంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క మద్దతుని చాలా ఆనందంగా, చాలా ఫ్రీగా వాళ్ళ చేతులు వేవ్ చేస్తూ ఇలా విక్టరీ మార్క్ చూపిస్తూ తప్పకుండానమ్మా అని చెప్పి ఆశీర్వాదం లాగా చూపిస్తూ, అలాగే నమస్కారాలు పెడుతూ ఒక్కొక్కళ్ళు వారి యొక్క మద్దతుని వివిధ రకాలుగా మాకు చూపించి ఆశీర్వదించి పంపించడం జరిగింది. ఈ ఏరియాలో మన్సూద్ నగర్ ఏరియా కానీ, కుతూస్ నగర్ కానీ, ఈ ఏరియాలలో కానీ అంతకుముందు వారికి ఎప్పుడైతే 2016లో చాలా నీళ్లు వచ్చి నడుము లోతు నీళ్ళల్లో 14 రోజులు ఉన్న రోజులు బాగా గుర్తున్నాయి. ఒక మహిళ నాతో చెప్పింది, అమ్మా ఆ రోజు 2016లో మేమందరము నడుము లోతు నీళ్ళల్లో ఉండిపోయాము, బయటకు రాలేని పరిస్థితి ఇంట్లో నుంచి. అట్లాంటప్పుడు సారు ఆ 14 రోజులు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే తిన్నారు, ఇక్కడే పడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఉండి 14 రోజులు ఉండి మాకు ఆ నీరు లేకుండా చేసి దాని విధమైన చర్యలన్నీ తీసుకొని మాకు లేకుండా చేసి చాలా సపోర్ట్ చేశారు. కానీ ఆ తర్వాత ఇంటికి ముందుకు వస్తే రోడ్లమ్మ ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ చేశారు. మేము బాగా చేశారు అని అనుకున్నాము. కానీ ఒక ఛాన్స్ అంటే అభివృద్ధి చాలా బాగా చేశారు, ఇవన్నీ పనులు చేశారు. అభివృద్ధి ఒక ఛాన్స్ అంటే ఇంకా ఏమన్నా ఎక్కువ చేస్తారనేమో అని ఒక ఆశతో మేము ఓటు వేశాము. వేరే ప్రభుత్వానికి, వైసీపీకి ఓటు వేశాము. చాలా తప్పు చేశాము అనేది తర్వాత గమనించాము. సారు చేసిన మంచి పని, మాకు రోడ్డు వేయటం మంచి పని చేశారమ్మా. దానికన్నా కూడా చాలా మంచి పని చేసింది ఏంటంటే ఆ నీళ్లు లేకుండా చేయటం. అది మాకు అప్పుడు కన్నా ఆ తర్వాత ఆ రోజు 2016లో ఎంత
ఎంత వర్షపాతం అయితే వచ్చిందో దానికన్నా కూడా ఎక్కువ వర్షపాతం తర్వాత సంవత్సరాల్లో అయినప్పటికీ కూడాను మాకు ఇంటి ముందుకు చుక్క నీరు రాలేదు. ఆ రోజు సారు చేసిన పర్మనెంట్గా రామిరెడ్డి డ్రైనేజ్ని ఏ విధంగా అయితే కట్ చేసి డైవర్ట్ చేశారో దాని యొక్క ఎఫెక్ట్ మాకు తర్వాత కనిపించింది. కాబట్టి మేము తప్పకుండా సారు చేసిన మేలు మేము జీవితంలో మరవలేము. చిన్న వర్షం వచ్చినా ఇంటి ముందుకు నీళ్లు నిలబడిపోయే సిచ్యువేషన్ ఇచ్చింది దగ్గరగా. కాబట్టి సార్ చేసిన అభివృద్ధికి మేము తప్పకుండా సార్నే గెలిపించుకుంటాము. మేము సార్నే తెలుగుదేశానికే ఓటేసుకుంటాము. నారాయణ సార్నే గెలిపించుకుంటామని వాళ్ళ ఒక అరక్షితమైన స్వరంతో ఎస్టూడెంట్స్ పంపించడం జరిగింది. మన తెలుగుదేశం మన సైకిల్, మా సైకిల్ గుర్తుకు ఓటేసుకొని మా తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాము. ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ప్రభాకర్ రెడ్డి గారి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి పంపిస్తున్నారు. వారి యొక్క కృతజ్ఞత వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రచారం ముఖ్యంగా ఇక్కడ ప్రజల ఆస్వాదన అంటే ఎక్కడికి పోయినా చిరునవ్వుతో స్వాగతం చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసే పనులు ఇంకేం లేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ రోడ్లు వేసింది మీరు, ఈ కాలువలు కట్టింది మీరు, ఈ పార్క్ కట్టింది మీరు. ఇలా పనులు చేసినప్పుడు ప్రజలు మనసులో పెట్టుకుంటారు, ఆదరిస్తారు అనే దానికి ఉదాహరణకి ఈ యొక్క డివిజన్ 40 డివిజన్ పార్క్ ఇక్కడ ఉంటే యాక్చువల్గా ఒకప్పుడు నేను వచ్చి ఒక పార్క్లో మందురుదున్నాయి. ఈ పార్కులు కాదు, ఖాళీ స్థలాలు వదిలేశారు. అక్కడికి బ్రహ్మాండంగా చేస్తే అసలు ఆ పార్క్లో ఉండేవాడు వదలగానే విశ్వాస్తున్నారు. ఆ పార్క్లో ఉండేవాడు వదలగానే విశ్వాస్తున్నారు. ఆ పార్క్ వాళ్ళు చిన్నపిల్లలు చక్కగా చేసి పెట్టాము. తర్వాత కంప్లీట్గా బ్రహ్మాండంగా డెవలప్. ఇది ఒక్కటే కాదు, నెల్లూరులో అన్ని పార్కులు డెవలప్ చేశారు. ఇంకా కొన్ని మెయింటెనెన్స్ లేదు, గ్రాస్ పోయింది. మెల్లగా పార్క్ అంటే చక్కగా గ్రాస్ ఉండాలి, జిమ్లు ఉండాలి, పిల్లలు ఆడుకోవడానికి. అన్ని పార్కులు ఆల్మోస్ట్ గ్రాస్ ఎప్పుడు వస్తుందంటే రెగ్యులర్గా నీళ్ళు పడుతూ ఆ గ్రాసును మెయింటైన్ చేస్తుంటాం. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ అధికారుల చేత ప్రజాప్రతినిధులు చేయించాలి. ప్రజాప్రతినిధులు చేయించాల్సింది ఏదంటే అధికారులు చేయించాలి. వాళ్ళ కార్పొరేట్ చేయించాలా. అధికారులని ఏ బిల్డింగ్లు ఎప్పుడు మాట్లాడతామా, ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామా, ఎవరు మనోడు కాదా, వాడి షాపుకి లాక్ చేస్తామా, ఇది తప్పితే ప్రజల అవసరాలు చూడటం. 2014 నుంచి ప్రజల అవసరాలు చూశాం కాబట్టి ఈరోజు ఆదరిస్తున్నా. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, 2014లో నేను ఇప్పుడు ఎవరిని ఓటు అడిగి రాజకీయాల్లోకి మంత్రి కాలా, తెలుగుదేశం చేసిన సేవకాన్ని డైరెక్ట్ అయ్యాను. అయినా నెల్లూరు పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి సేవ చేయాలనే ఉద్దేశంతో అనేక ప్రాజెక్టులు ఆ రోజు 5,260 కోట్లతో నెల్లూరులో ప్రాజెక్టులు టేకప్ చేసి కొన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి, కొన్ని ప్రాజెక్టులు 90% ఆగిపోయినాయి, కొన్ని ప్రాజెక్టులు 95% పూర్తయినాయి. ఆ మిగిలిన 5-10% పూర్తి చేయాలి. నేను పేదలు నిరుపేదలు అందరూ చెప్తున్నాను, రాగానే ఏదైతే 43,000 ఎక్కువ కట్టామో అవన్నీ పిలిచి ఇస్తాను. ఒకవేళ చాలకుంటే మరొక 43,000 కూడా నెల్లూరుకి శాంక్షన్ చేస్తాను. నెల్లూరు 54 డివిజన్లో ప్రతి పేదవాడికి ఉంటుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి డౌన్ లైన్ అమలు చేస్తాను. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు తెచ్చి కలుషిత నీరు లేకుండా చేస్తాను. బ్యాలెన్స్ పార్క్ ఏదైనా కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా ఏదైతే రోష హాస్పిటల్ పూర్తి కావాలో దాన్ని కంప్లీట్ చేయటం, బారా షాహిద్ దగ్గర సెకండ్ ఫేజ్ చేయటం, నక్లెస్ రోడ్ సెకండ్ ఫేజ్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తానని ఈరోజు చెప్తున్నా. 2014 నేను చెప్పలా, నేను చెప్పకుండానే చేసిన బాధ్యత ఈరోజు చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటానని అందరూ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డిలో ఓటు తీసుకెళ్తాను.